చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారతదేశ సినీ చరిత్రలో స్వర్ణ అక్షరాలతో నిలిచిపోయే పేరు దుండిరాజ్ గోవింద్ పాల్కే. ఆయన్ని మనం ప్రేమగా భారతీయ సినిమాకి పితామహుడిగా పిలుస్తాం. 1944 సంవత్సరంలో ఫిబ్రవరి 16వ తేదీన ఆయన యొక్క మరణం భారతీయ సినీ చరిత్రకు గొప్ప లోటుగా మారింది. 1870 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించిన పాల్కే గారు కళల పట్ల చిన్నప్పటి నుంచే ఆసక్తి చూపేవారు. చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, ముద్రణ వంటి రంగాల్లో అనుభవం సంపాదించిన ఆయన తర్వాత సినిమా రంగంపై దృష్టి సాధించారు. ఆ కాలంలో సినిమా అనే కొత్త కళారూపం భారతదేశంలో ఇంకా మొదటి అడుగులు వేస్తున్న దశ. 1913 సంవత్సరంలో ఆయన నిర్మించిన రాజా హరిశ్చంద్ర భారతదేశపు మొదటి ఫీచర్ ఫిల్మ్గా చరిత్ర సృష్టించింది. అప్పట్లో సాంకేతిక సదుపాయాలు లేకపోయినా పరిమిత వనరులతో ఆయన రూపొందించిన ఈ చిత్రం భారతీయ సినిమాకి బలమైన పునాది వేసింది. మహిళా పాత్రలకైనా పురుషులే నటించాల్సిన పరిస్థితుల్లో ఆయన పట్టుదలతో సినిమా పూర్తి చేశారు. పాల్కే గారి కృషి వల్ల భారతీయ చిత్ర పరిశ్రమ ఒక పరిశ్రమగా ఎదిగింది. ఆయన విజన్, సృజనాత్మకత, ధైర్యం తర్వాతి తరాల దర్శకులు, నిర్మాతలకు మార్గదర్శకంగా నిలిచాయి. 1944 సంవత్సరంలో ఆయన చనిపోయిన తరువాత ఆయన సృష్టించిన నాయకత్వం, వారసత్వం ఇంకా సజీవంగా ఉంది. భారత ప్రభుత్వం ఆయన స్మారకార్థం దాదాసాహెబ్ పాల్కే అవార్డును ప్రారంభించింది. ఇది భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా నిలిచింది. దుండిరాజ్ గోవింద్ పాల్కే గారి మరణం ఒక యుగానికి ముగింపు అయినప్పటికీ ఆయన ప్రారంభించిన భారతీయ సినిమా యాత్ర మాత్రం నేటికి విజృంభిస్తూ కొనసాగుతుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.